హరే కృష్ణ. అందరికీ నమస్కారం. నవరాత్రులలో 4వ రోజు మనం పూజించే నవదుర్గ అవతారం కూష్మాండాదేవి. అసలు ఎవరి కూష్మాండాదేవి? ఆదిపరాశక్తి ఈ అవతారం ఎందుకు తీసుకుంది? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కాలం కూడా లేని సమయం, శబ్దం లేని శూన్యం, వెలుగు లేని చీకటి, దిశలు లేని దిక్కులు, జీవం లేని విశ్వం. అలాంటి అనంతమైన శూన్యంలో ఏమీ లేదు. శివుడు ఉన్నాడు, కానీ లయ చేయలేని స్థితిలో ఉన్నాడు. విష్ణువు ఉన్నాడు, కానీ పాలన చేయలేని యోగ నిద్రలో ఉన్నాడు. బ్రహ్మ లేడు, ఎందుకంటే సృష్టి ఇంకా జరగలేదు కనుక. ఈ నిర్జీవమైన స్థితిని చీల్చుతూ ఒక చిరునవ్వు పుట్టింది. ఆ చిరునవ్వే విశ్వాన్ని సృష్టించిన శక్తి. ఆమె పేరే కూష్మాండ. కు అంటే కొంత, ఉష్మ అంటే వేడి, అండ అంటే బ్రహ్మాండం. అంటే తల్లి తన కొంచెం చిరునవ్వుతో, కొంచెం ఉష్ణతతో ఈ అండం అంటే సృష్టిని సృష్టించింది. ఈ బ్రహ్మాండాన్ని తన ఉష్ణతతో ఆవిర్భావం చేసిన తల్లి ఆమె కూష్మాండాదేవి. సాధారణంగా బ్రహ్మ సృష్టిస్తాడు, కానీ ఆ సమయంలో అతనే సృష్టించబడి లేడు. విష్ణువు పరిపాలిస్తాడు, కానీ సృష్టి చేయలేడు. శివుడు వినాశకుడు, కానీ ఆ సమయంలో తాపత్రయాలకు అతీతంగా ఉన్నాడు. అందుకే ఆ ముగ్గురు సృష్టిని ప్రారంభించలేకపోయారు. అప్పుడు అతీత శక్తి, ఆదిపరాశక్తి స్వరూపిణిగా కూష్మాండా తల్లి ఆవిర్భవించింది. ఆమె తేజస్సు సహించలేనంత ప్రకాశంతో ఉంది. ఆ తేజోరాశి చీకటి అంతాన్ని చీల్చింది. ఆమె చిరునవ్వు ఓ ప్రకాశ బిందువుగా మారి ఒక అండం రూపంలో విస్తరించింది. ఆ అండం నుండే బ్రహ్మ జన్మించాడు. సృష్టి మొదలైంది. విష్ణువు కళ్ళు తెచ్చాడు. సంరక్షణ మొదలైంది. శివుడు తాపత్రయంతో యోగస్థితిని విడిచి నడక మొదలుపెట్టాడు. లయ ప్రారంభమైంది. ఈ మొత్తం ప్రక్రియకు మూలం ఒక చిరునవ్వు మాత్రమే. అది కూష్మాండా తల్లి యొక్క లీల. కూష్మాండా తల్లి అష్టభుజాలు కలిగిన దేవత. ఆమె చేతుల్లో జపమాల, కమండలము, గద, తల్వార్, చక్రం, త్రిశూలం, అమృత కలశం, కమల పుష్పం ఉంటాయి. ఆమె వాహనం సింహం. ఇది ఆమె ధైర్యాన్ని సూచిస్తుంది. ఆమె సూర్యమండల మధ్య భాగంలో నివాసం ఉంటుంది. ఆమె తేజం సూర్యుడి కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. అందుకే ఆమెను సూర్యలోకాధిష్టాత్రి అని కూడా అంటారు. ఇప్పుడు కూష్మాండాదేవికి సంబంధించిన కొన్ని పురాణ కథలు చూద్దాం. ఒక పురాణ గాథ ప్రకారం దేవతలు దుర్మార్గ శక్తుల చేతుల్లో ఓడిపోయి శరణు వచ్చినప్పుడు తల్లి తన ఉగ్రరూపాన్ని వదిలి శాంతరూపంగా సృష్టి కోసమే కూష్మాండా అవతారం తీసుకుంది. ఈ రూపం ద్వారా సృష్టికి ప్రాణం పోసింది, ధర్మానికి బలం ఇచ్చింది, అధర్మాన్ని తొలగించే మొదటి మెట్టు వేసింది. నరకాసురుని వధలో కూడా కూష్మాండాదేవి పాత్ర ఉంటుంది. నరకాసురుడు అనే రాక్షసుడు పృథ్వీదేవి కుమారుడు. అతడు చాలా కాలం తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి ఆశీర్వాదం పొందాడు. నన్ను దేవతలు, రాక్షసులు, మానవులు, పశుపక్షాదులు ఎవరూ చంపకూడదు అని. ఈ వరం వచ్చిన తర్వాత నరకాసురుడు చాలా అహంకారంతో దేవతలపై దాడులు చేసి దేవతల ధనమంతా దోచుకున్నాడు. 16,000 మంది అక్కినీమునుల కుమార్తెలను బంధించి వేశాడు. దేవతలు ఈ దుర్మార్గుని సంహరించమని విష్ణువు వద్దకు వెళ్లారు. అయితే నరకాసురుని వరం కారణంగా విష్ణువు కూడా తాను నేరుగా వధ చేయలేనని తెలిపాడు. శివుడు కూడా అదే చెప్పాడు. అప్పుడు దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థించారు. తల్లికి తెలిసిన తర్వాత ఆమె స్వయంగా కూష్మాండ రూపంలో ఒక కాంతిని సృష్టించింది. ఆ కాంతి వల్ల నరకాసురుడు కనిపించకుండా దాగడం వీలు కాలేదు. అతని మాయా అంధకారం తొలగిపోయింది. దేవతల శక్తులన్నీ మళ్ళీ వ్యాప్తి చెందాయి. తర్వాత తల్లి దుర్గామాత రూపంలో అవతరించి సత్యభామ రూపంతో విష్ణువు అవతారమైన శ్రీకృష్ణునితో కలిసి నరకాసురుణ్ణి సంహరించింది. ఈ కథలో కూష్మాండా తల్లి ప్రకాశ శక్తిగా ప్రబలంగా నిలిచింది. అర్థం ఏమిటంటే చెడు అంధకారాన్ని తొలగించాలంటే ముందుగా చైతన్యం, కాంతి, జ్ఞానం కావాలి. ఆ కాంతిని అందించేదే కూష్మాండా తల్లి. మరొక కథలో సృష్టి మొదట్లో సూర్యుడు పుట్టాడు, కానీ అతని లోపల ఏ నియంత్రణ ఉండేది కాదు. అతని ప్రకాశం చాలా భయంకరంగా ఉండేది. ఆ ప్రభ వల్ల భూలోకం, దేవలోకం తప్పించేవి. ఇతర దేవతలు సూర్యుని దగ్గరికి వెళ్ళేవారు కాదు. జీవం పుట్టే పరిస్థితే లేదు. అంత ఉగ్రమైన తేజము. దేవతలు మళ్ళీ పరమేశ్వరి దగ్గరికి వెళ్ళారు. తల్లి, సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు, అతని వల్ల జీవం ఉండడం లేదు.
ఈ తేజాన్ని కొంత సంరక్షణలోకి తీసుకొని రావాలి అని వేడుకున్నారు. తల్లి తన చిరునవ్వుతో సూర్యలోక మధ్య భాగానికి వెళ్ళింది. ఆమె తన తేజాన్ని సూర్యుని తేజంతో కలిపింది. ఆమె తన ఉష్ణతను నియంత్రించడానికి జపమాల శక్తిని ఉపయోగించింది. దీనివల్ల సూర్యుని తేజం నియంత్రణలోకి వచ్చింది. జీవం పుట్టింది. జీవరాశులకు అవసరమైన వేడి, కాంతి అందాయి. కాలం పుట్టింది. దిక్కులు కూడా ఏర్పడ్డాయి. ఇప్పటికీ పౌరాణికంగా ఆమెను సూర్యలోకాధిష్టాత్రి అంటారు. అంటే సూర్యుని మధ్య భాగంలో నివసించే దేవత. ఈ రెండు గాథలను పరిశీలిస్తే నరకాసురుని వధలో కూష్మాండాదేవి చెడును తొలగించాలంటే ముందుగా కాంతి అవసరం అని తెలియజేసింది. కూష్మాండాదేవి యొక్క చైతన్యం స్పష్టతతో అంధకారాన్ని నివారించింది. ఇక సూర్య నిర్మాణంలో నియంత్రణలో లేని సూర్యుణ్ణి నియంత్రణలోకి తెచ్చి ప్రకృతికి జీవం పుట్టడానికి సరిపోయే స్థితికి సూర్యుణ్ణి మార్చింది. కూష్మాండాదేవి మన శరీరంలోని అనాహత చక్రానికి అధిష్టాన దేవత. ఈ చక్రం మన శరీరంలోని 4వ చక్రం. ఇది మన ఛాతీ వద్ద ఉంటుంది. ప్రేమ, దయ, క్షమ, విశ్వాసం, శాంతి ఇటువంటి సంబంధాలన్నీ ఇక్కడ నుండే ఉద్భవిస్తాయి. ఇది మనసును శుద్ధపరిచి లోతైన ఆధ్యాత్మికత వైపు తీసుకుపోతుంది. కూష్మాండాదేవి తేజోమయ శక్తి. ఆమె వెచ్చదనం హృదయాన్ని కరిగిస్తుంది. అహంకారాన్ని కరిగించి ప్రేమని నింపుతుంది. అనాహత చక్రం జాగృతం అవడం వల్ల మన హృదయం శాంతితో నిండుతుంది. ఇతరుల పట్ల ప్రేమ, దయ కలుగుతాయి. మన హృదయంలో ఉన్న నిశ్శబ్ద బాధలు కరుగుతాయి. భక్తి పరిపక్వత చెందుతుంది. ఈ అనాహత చక్రాన్ని జాగృతం చేయడానికి ఈరోజు కూష్మాండాదేవిని పూజించి ధ్యానం చేయాలి. ధ్యానం చేయడానికి ముందుగా పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని కూష్మాండాదేవి రూపాన్ని స్మరించుకోవాలి. అనాహత చక్రంపై దృష్టి పెట్టి కూష్మాండాదేవి మంత్రాన్ని, శ్లోకాన్ని 108 సార్లు ధ్యానం చేయాలి. కూష్మాండాదేవి రూపాన్ని అష్టభుజాలతో సింహవాహనంపై మెరిసే తేజోమయ రూపంగా ధ్యానించాలి. ఈరోజు కూష్మాండాదేవిని పూజించి ధ్యానించడం వల్ల జీవితంలోకి వెలుగు వస్తుంది. ఆరోగ్యంతో పాటు సంతృప్తి పెరుగుతుంది. భయాలు పోతాయి. శరీరం, మనస్సు, ఆత్మ బలపడతాయి. అలాగే ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా బొప్పాయి పండుని సమర్పించాలి. ఆమె చిరునవ్వే ఈ విశ్వానికి జీవం. ఆమె కరుణే మన హృదయానికి శాంతి. ఆమె జ్ఞానమే మనకు మార్గదర్శి. ఈ నవరాత్రి 4వ రోజున మనలోని చీకటిని పారద్రోలే కాంతిగా మన హృదయంలో ప్రేమ పరిమళింపజేసేందుకు, మన లోకాన్ని సృష్టించుకునేందుకు కూష్మాండాదేవిని ఆరాధిద్దాం. ఓం శ్రీమాత్రే నమః. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.